హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాం. మొదట బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత బెండకాయలు తీసుకొని వాటిని బాగా నీటిలో వాష్ చేసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక ఆనియన్ కూడా పెద్ద సైజ్ ఒక ఆనియన్ కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి ఏదైనా ఒక మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ బాగా కడిగేసి అందులో వాటర్ వేసి అటువైపు పెట్టేసానండి. మనం బెండకాయని అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు మూత తీసి చూస్తూ ఉండాలి, లేకుంటే అది మాడిపోతుందండి. అందులోనే ఉప్పు కారం కూడా వేసుకుని బాగా కలపాలి. అందులోనే వేరుశనగ పొడి కూడా వేసుకోవాలి. బెండకాయ కర్రీ రైస్ రెండు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ చపాతీ చేసుకుందాం. చపాతీ కోసం చపాతీ పిండిని జల్లించి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అందులో కొంచెం పాలు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకోవాలి. అవన్నీ పిండిలో మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులోని వాటర్ వేసుకొని మనకి పిండి కలిపే కొద్దీ ఎంత సరిపోతాయో అంత వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీలు మెత్తగా వస్తాయండి. ఇలా మనకు ఒక చపాతీకి ఎంత అయితే సరిపోతుందో అంత ముద్దలాగా చేసుకొని వాటిని రౌండ్స్గా చేసుకోవాలి. చపాతీలోకి పాలు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. పాలు కానీ పెరుగు కానీ ఏదో ఒకటి కొంచెం వేసుకోవచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. అలా రౌండ్స్గా చేసుకున్న తర్వాత ఇలా పిండిలో తడిపేసి మనం చపాతీలాగా తిక్కుకోవాలి. అలా చపాతీ కింద చపాతీ పిండి పౌడర్ వేసుకొని అలా తిప్పుకుంటూ చపాతీ షేప్ వచ్చేదాకా తిప్పుకోవాలండి. కింద పిండి తక్కువైతే చపాతీ తిరగదండి, అలాగే కిందనే అంటుకుని పోతుందన్నమాట. అందుకే కొంచెం కింద పిండి వేసుకుంటే చపాతీ బాగా తిరుగుతుంది. తర్వాత మరోవైపు మనం స్టవ్ మీద పెనం హీట్ చేసుకోవాలి. మనం ఇది తిక్కుకున్న చపాతీని దాని మీద వేసి ఆయిల్ కొంచెం పైన స్ప్రే చేసి చపాతీని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. చపాతీ సైడ్స్ చపాతీ మధ్యలోన బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనం చేసిన చపాతీలన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఇలా చపాతీని ఉన్నట్టుగా వేయకుండా ఇలా 4 వైపులా మడత పెట్టి మనం హాట్ బాక్స్లో కనుక సర్వ్ చేసుకున్నామంటే మెత్తగా ఉంటాయండి చపాతీలు. ఒక 2 days అయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఈ వేడిగా చపాతీ రైస్ బెండకాయ రెడీ.